నమస్తే అండి. బడ్జెట్పై సీఎం చంద్రబాబు గారు సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2.94 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టాము అన్నారు. ఇది అత్యుత్తమ బడ్జెట్ అని, సూపర్ 6 హామీలు అమలు చేయడంతో పాటు కొత్త హామీలను కూడా అమలు చేస్తామని బాబు గారు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజలు కూడా ఎక్కువగా నమ్మకం ఉంచుకున్నారని బాబు గారు చెప్పుకొచ్చారు. ఇది అక్షర సత్యము. అందుకే కనీ విని ఎరుగనటువంటి అపరిమితమైనటువంటి అధికారాన్ని కూటమికి జనం కట్టబెట్టారు అని చెప్పొచ్చు. అయితే హామీలు అమలులోకి తేవాలంటే ఎఫ్ఆర్బిఎం షరతులు అడ్డంకిగా ఉన్నాయన్నారు. అమ్మడానికి ఆస్తులు కూడా లేవన్నారు. ఉంటే అమ్మేవాడినని. అయితే తన దగ్గర మంత్రదండం ఏంటో చంద్రబాబు చెప్పారు. హామీల అమలుకు డబ్బులు లేకపోయినా కొత్త ఆలోచనలు ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు. వాటితో సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపుతామని చంద్రబాబు ఇచ్చినటువంటి హామీతో జనం ధైర్యంగా బతకొచ్చు. ఎందుకంటే గతంలో 3 దఫాలు ఆయన సీఎంగా పనిచేశారు. సంపద సృష్టించి పేదరికాన్ని ఏ విధంగా పారదోలారో ఆయన పాలన చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చంద్రబాబు సంపద సృష్టించి జనానికి పంచే తెలివితేటలు ఉన్నాయని 2014-19 మధ్య కాలంలో అర్థమైంది. అందుకే కదా ఆయన ఎన్నికల హామీల్ని అప్పట్లో అద్భుతంగా నెరవేర్చారని మంచి పేరు తెచ్చుకున్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇచ్చారు. అలాగే రైతు రుణమాఫీ సంబంధించి 3 విడతలలో రైతులకు రుణమాఫీ చేసి వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారు. నిరుద్యోగులకు 1,000 రూపాయల చొప్పున అందజేసి వాళ్ళ బతుకుల్లో వెలుగును నింపారు. గతంలో బాబు పాలన చివరి 6 నెలల్లో అన్నా క్యాంటీన్లను పెట్టి పేదవాళ్ళ కడుపు నింపారు. సంపద సృష్టించడానికి కొంత సమయం పడుతుంది కదా, మరి డబ్బులు ఊరికే రావు అనేటటువంటి విషయం తెలియదా? ఇప్పుడు కూడా జనం ఓపిక పట్టాలి. చివరి 2 ఏళ్లలో చంద్రబాబు సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తారు. ఈలోపు ఆయన సంపద సృష్టిస్తారు. బాబుగారి దగ్గర కొత్త ఆలోచనలు ఉంటాయి కాబట్టి సంపద సృష్టించి ఇస్తారు. ఎందుకంటే ఆయన ఆర్థిక శాస్త్రం చదివినటువంటి విద్యార్థి. అందుకే కదా ఆయన ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. బాబుపై నమ్మకం ఉంచండి. మీ బతుకులు ఏమవుతాయో 5 ఏళ్ల నాటికి చూసుకోండి. నమస్తే.